ఈ కథ తెలుసా? యుద్ధం లేకుండా జెరూసలంని గెలిచిన సలావుద్దీన్ అయ్యూబీ. ఒక యోధ కత్తి ఎత్తలేదు, ఒక యుద్ధం రక్తం పారలేదు, కానీ చరిత్రలో నిలిచిపోయింది ఆ యుద్ధం. ఈ ప్రపంచంలో ధైర్యం అనేది, కరేజ్ అనేది కత్తి ఎత్తేవాడికి కాదు, గుండెల్లో ఉంటుందని ఈ స్టోరీయే రుజువు చేయబోతుంది. ద స్టోరీ ఆఫ్ సలావుద్దీన్ అయ్యూబీ. ఆయన యుద్ధాన్ని రక్తం పారకుండా, కత్తి ఎత్తకుండా ఎట్ట గెలిచాలో ఇప్పుడైతే నేను మొత్తం చెప్పబోతున్నాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. అండ్ కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ఒక్కసారి సబ్స్క్రైబ్ నొక్కేరా. నేను చాలా ట్రై చేస్తున్నాను డైలీ ఏదో ఒక స్టోరీ అప్లోడ్ చేద్దామని, బట్ ఇన్స్టా ప్రమోషన్స్, రీల్స్లో కొంచెం నేను ఒక స్టెప్ ఎక్కుతా వస్తున్నాను. సో యూట్యూబ్లో అయితే నేను డైలీ ట్రై చేస్తాను ఏదో ఒక స్టోరీ అప్లోడ్ చేయడానికి. ద సుల్తాన్ సలావుద్దీన్ అయ్యూబీ. గాయ్స్, వీరి గురించి చెప్పుకోవాలంటే న్యాయం ధర్మాన్ని పాటించి ముందుకు సాగే వ్యక్తి. చాలా రాజుల గురించి వినుంటాం, కానీ ఇతనికి ఒక పేరుంది. అదేంటో తెలుసా? ద జెంటిల్ మ్యాన్ ఆఫ్ వార్. తను యుద్ధం స్టార్ట్ చేయలేదు. ఎందుకో తెలుసా? తన సైన్యానికి మొత్తం చెప్పారన్న, యుద్ధం చేయడం అంటే శత్రువుని చంపి అమాయకులని చంపడం కాదు, న్యాయం మీద గెలవడం. దిస్ ఈజ్ వాట్ మేక్ హిమ్ ఏ జెంటిల్ మ్యాన్ ఆఫ్ వార్. ఇది ఒక రిలీజియస్ వ్యక్తికి సంబంధించో లేదంటే ఇంకోటి అనే అజెండాతో నేను చెప్పట్లేదు. నెక్స్ట్ స్టోరీ ఏమో ఐ కెన్ టాక్ అబౌట్ ఛత్రపతి శివాజీ. గాయ్స్, ఇట్లాంటివి ఏంటంటే ఇప్పుడున్న కాలానికి చాలా అవసరం. ఇదే జెరూసలంని గెలిచేటప్పుడు క్రూసైడర్స్ యుద్ధం చేసినప్పుడు రక్తం నదులు పారాయి. అట్లాంటి వాళ్ళ దగ్గరికైనా పోయి సుల్తాన్ సలావుద్దీన్ అయ్యూబీ యుద్ధం చేసేటప్పుడు ఎవరికి కన్నీళ్ళు కూడా కారలేదు. అట్ట గెలిచారైన యుద్ధం. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈ మధ్య మేము చాలా చూస్తూ ఉంటాం, మటన్ తినానని ఒకడిని, గాలిపటం ఊరికే నాకు చేక్ చేశారని ఇంకో అతన్ని, పిల్లలు కొట్టుకున్నారని పేరెంట్స్ మర్డర్లు చేసుకోవడం, ఏమేమో చేసుకోవడం. అది ఒక పెద్ద విక్టరీ లాగా దాన్ని ఫీల్ చేయడం. దిస్ ఈజ్ నాట్ ఏ హీరో థింగ్. మనం సుల్తాన్ సలావుద్దీన్ అయ్యూబీ దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే, గుండె ధైర్యం అనేది మనం చేతిలో కత్తి పట్టుకోనో గన్ను ట్రిగర్ చేస్తున్నా కాదు. అరవింద్ సమేత సినిమాలో చెప్పినట్టు, యుద్ధం చేసేవాడు కాదు గొప్ప, యుద్ధాన్ని ఆపేవాడు గొప్ప. దిస్ ఈజ్ వాట్ వీ కెన్ లెర్న్ ఫ్రమ్ దిస్ స్టోరీ. అయితే సుల్తాన్ సలావుద్దీన్ అయ్యూబీ గారు శత్రువులకి చెప్తారు తను ఈ మాట. నార్మల్గా ఆ కాలంలో ఏంటంటే చిన్న పెద్ద లేడీ ఓల్డ్ లేకుండా అందరినీ నరుకుంటూ పోయేవారు ఆ కాలంలో. కానీ ఇతను చెప్పేది ఏంటంటే, ఇతను చెప్పిన మాట ఏంటంటే, శత్రువులకి చెప్పిన మాట ఇతను ఏంటంటే, సుల్తాన్ అలావుద్దీన్ అయ్యూబీ సైనికులు వచ్చి వాళ్ళు ఎట్టా అటాక్ చేశారో, చుట్టూ మన సైన్యం ఉంది, మనం కూడా వెళ్ళి వాళ్ళని అటాక్ చేసేద్దామని అంటే, సుల్తాన్ అయ్యూబీ గారు చెప్పిన మాట ఏంటో తెలుసా? డైరెక్ట్గా ఎనిమీస్కి, యుద్ధంకి రావాలనుకున్న వాళ్ళు ఒకటే రండి, మిగతా పిల్లలు ఆడవాళ్ళని మేమేం చేయము, అందరు వెళ్ళిపోండి. ఆ మాటకి శత్రువుల గుండెల్లో, జెరూసలంలో ఉన్న శత్రువుల గుండెల్లో రక్తం పారింది. అరే, మమ్మల్ని అనుకుంటే నిమిషంలో ఇట్ట చంపేసే క్యాడర్ ఉన్న మనిషి మమ్మల్ని వచ్చి లేడీస్ని, పిల్లకాయల్ని పంపించమంటున్నాడంటే వాట్ హీఈజ్ క్యాపబుల్ ఆఫ్. అతని గుండె, అతని హార్ట్ గురించి మనం సలాం కొట్టొచ్చు, దండం పెట్టొచ్చు. దట్ ఈస్ వాట్ సుల్తాన్ అయ్యూబీ స్టాండ్స్ ఫర్. సుల్తాన్ సలావుద్దీన్ అయ్యూబీ సైనికులు వచ్చి మనం హ్యాపీగా వాళ్ళని ఈజీగా అటాక్ చేసేసి లేపేవచ్చు, పరిశోధనం చేసేద్దామంటే అతను ఒక మాట చెప్తారు, పరిశోధనం వీక్ వాళ్ళకి, పాయింట్ టు బి నోటెడ్, పరిశోధనం వీక్ వాళ్ళకి, దయా స్ట్రాంగ్ వాళ్ళకి అని అంటాడు. సీ హౌ పవర్ఫుల్ ఇట్ ఈజ్. మనం చూస్తే ఊరికేమంటే ఏదో ఒకటి గొడవలు, మనం హీరో. యునో, సుల్తాన్ సలావుద్దీన్ అయ్యూబీ తన స్టామినా గురించి చెప్పాలంటే మనిషి ఎంత మెతకో, హీ వాజ్ సచ్ ఏ అన్డిఫీటబుల్ వారియర్ అతను. అట్లాంటి వాళ్ళకు కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండేవి. మనం ఏం చేస్తున్నామనంటే వీళ్ళ మీద వాళ్ళ మీద ఏదో ఒకటి వేయడం, ఒకరినొకడు పొడి చేసుకోవడం, ఒకరినొకడు చంపేసుకోవడం. దిస్ ఈజ్ నాట్ ఏ హీరో థింగ్.
హీరో అవ్వాలని అనుకుంటే దానికి చాలా దారులు ఉన్నాయి. అండ్ ఇంకోటి మెయిన్గా చెప్పాలని అనుకుంటున్నా నేను, చాలామంది గొప్ప గొప్పగా చెప్పే చాలా నీతులైన మనుషులు, మీరు రాజకీయంలో రిలీజియస్ని తేపకండి. ముఖ్యంగా అందరికీ చెప్పట్లేదు, కొంతమందికి చెప్తున్నా, అది కూడా హిందూస్కి కూడా నేను చెప్పట్లేదు. వాళ్ళ మతం సనాతన ధర్మం, దట్ ఈస్ డిఫరెంట్. నేను పర్సనల్గా మా కొంతమంది సోదరులకి చెప్తున్నాను, మీరు రాజకీయంగా ఎదగాలని, మీరు ఏమేమో చేయాలని షిరిక్ చేసేస్తున్నారు. మీరు కొంతమంది హాజీలు ఉంటారు, కొంతమంది ఉమ్రాకి పోయి ఉమ్రాలు చేసిన వాళ్ళు ఉంటారు. మీరు షిరిక్, నేను పలానా అని చెప్పట్లేదు, మీరు ఎదగాలి, మీరు హీరోలు అవ్వాలని షిరిక్ చేయవద్దండి. సుల్తాన్ సలావుద్దీన్ అయ్యూబీ లాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకోండి. ఈ కాలంలో ఓవైసీ గారు కూడా ఉన్నారు కదా, హీ ఈజ్ ఆల్సో ఏ లీడర్. బట్ తను షిరిక్ చేయలేదే, మీరు చేస్తున్నారే. షిరిక్ చేయవద్దండి. ఇఫ్ యూ వాంట్ టు బీ ద రిలీజియస్ పర్సనాలిటీ ఇన్ పాలిటిక్స్, మీరు అందరికీ నేను చెప్పట్లేదు, మా వాళ్ళకి నేను చెప్తున్నా, నాట్ టు హిందూస్, నాట్ టు క్రిస్టియన్, మా వాళ్ళు అంటే మన ఇస్లామిక్ సోదరులకి నేను చెప్తున్నా, మీరు రాజకీయంగా ఎదగాలి అని అంటే డోంట్ ప్లగ్ ఇస్లాం ఇన్ దిస్. ఇస్లాంని మీరు లాగొద్దండి. మీరు మైనారిటీ లీడర్స్గా, మీరు ముస్లిమ్స్ లీడర్స్గా ఎదగాలని అంటే టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఓవైసీ ఎవరిని హర్ట్ చేయలేదు, ఏ హిందూని హర్ట్ చేయలేదు, ఏ క్రిస్టియన్ని హర్ట్ చేయలేదు. బట్ హీ ఈజ్ వన్ ఆఫ్ ద పవర్ఫుల్ లీడర్స్ ఇన్ ఆల్ ఓవర్ ద వరల్డ్. తను షిరిక్ చేయలేదే, తను కించపరచలేదే ఇస్లాంని. సో ప్లీజ్ అది వదిలేయండి. నేను ఇది పర్సనల్ అజెండాతో మాట్లాడడం లేదు. సో ప్లీజ్ అది వదిలేస్తే. అండ్ గాయ్స్, మీకు ఇంకా ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ నేను చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాను. ప్లీజ్ కీప్ లవింగ్, లైకింగ్, షేరింగ్ అండ్ సబ్స్క్రైబింగ్ టు వ్లాగ్స్ విత్ షాన్ అండి. ఐ వాంట్ టు బీ ద గ్రేటెస్ట్ యూట్యూబర్. నేను చాలా ట్రై చేస్తున్నా. ఎట్లాంటి యూట్యూబర్ అంటే, ఇప్పుడు ఒక 10 మందిని నేను కొలాబరేషన్ చేసుకొని, నీ అమ్మ, నీ అక్క, నీ చెల్లి అట్లా బూతులు తిట్టుకొని, అది ఇఫ్ ఐఎమ్ షోయింగ్ దట్ కంటెంట్ టు పబ్లిక్, ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దట్. నాకు అట్లాంటి ఐఎమ్ నాట్ సచ్ ఏ క్రియేటర్. ఐ వాంట్ టు బీ డిసిప్లైన్డ్. లెట్ ఐ టేక్ సమ్ టైమ్, లెట్ మై టైమ్ కమ్స్. ఐ వాంట్ టు బీ డిసిప్లైన్డ్ యూట్యూబర్. నా వీడియో మీరే కాదు, మీ ఇంట్లో ఉన్న వాళ్ళు, మీ మమ్మీ, మీ డాడీ, మీ చిన్న సిస్టర్ ఉన్నా కూడా, ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ సంథింగ్ ఫ్రమ్ మీ, ఐ వాంట్ టు షో యూ ద గుడ్ థింగ్స్, ఐ వాంట్ టు టెల్ యూ ద గుడ్ స్టోరీస్. అంతేగాని నేను ఫేమ్ అవ్వడం కోసం అమ్మ లెక్కలు, ఐ కాంట్ డూ ఆల్ దోస్ థింగ్స్. సో మీరు ఇట్లాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్. మీరు ఎంత ఇన్స్టాగ్రామ్లో చూపిస్తూ ఉన్నారు. కొంచెం 10K ఫాలోవర్స్ చేసేయండి అబ్బా ప్లీజ్. అండ్ ఇంకేముంది, మీకు మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏందో అర్థమైందా? అంటే ఒక యుద్ధం గెలవాలనంటే కత్తి తీసుకొని తలలు నరికేయడం ఒక్కటే కాదు, శాంతంతో కూడా ఒక యుద్ధాన్ని గెలవవచ్చు. దిస్ ఈజ్ వాట్ సుల్తాన్ సలావుద్దీన్ అయ్యూబీ మనకు నేర్పించింది. నెక్స్ట్ అయితే ఇంకో స్టోరీతో, మంచి కంటెంట్తో మేము ముందుకు వస్తాను. ప్లీజ్ కీప్ లవింగ్, లైకింగ్, షేరింగ్ అండ్ సబ్స్క్రైబింగ్ టు వ్లాగ్స్ విత్ షాన్.